అందరికీ నమస్కారం. రెండవ అంతర్జాతీయ తెలుగు మహాసభలకి స్వాగతం. నా పేరు గౌతమ్ లింగ, దక్షిణాఫ్రికా నుంచి మాట్లాడుతున్నాను. దక్షిణాఫ్రికాలో సాఫ్ట్వేర్ డెవలపర్గా పనిచేస్తున్నాను. నా స్వస్థలం ఖమ్మం. ఈరోజు నా కవిత శీర్షిక ప్రాణముద్రలు. ప్రకృతి గర్భంలోంచి బయటపడి మోసపు లోకంలో నాగరికుడినయ్యాను. ప్రకృతి గర్భంలోంచి బయటపడి మోసపు లోకంలో నాగరికుడినయ్యాను. లతల తనువులపై స్వేచ్ఛాకోక చిలుకను. సిమెంటు గోడల పంజరంలోకి నన్ను నేనే విసిరేసుకున్నాను. వనాల వస్త్రాన్ని విప్పి కాంక్రీట్ గుండీలున్న పట్నపు చొక్కాని తగిలించుకున్నాను. వనాల వస్త్రాన్ని విప్పి కాంక్రీట్ గుండీలున్న పట్నపు చొక్కాని తగిలించుకున్నాను. మనసు గాలిపటానికి కట్టిన ఆనందపు దారాన్ని తెంపుకొని ఆశల హర్మ్యాల అంచుల్లో భయంగా ఎగురుతున్నాను. ఉలిక్కిపడి లేచి పల్లె తలంపుల తోవల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఉలిక్కిపడి లేచి పల్లె తలంపుల తోవల్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాను. ఎంతకు పోకుండా బ్రతుకుకు పట్టుకొని అతుక్కున్న నగరపు దుమ్ముని బలంగా దులుపుకుంటున్నాను. ఎంతకు పోకుండా బతుకుకి అతుక్కున్న నగరపు దుమ్ముని బలంగా దులుపుకుంటున్నాను. త్వరగా బ్రతికేయాలని నేటి నావలోంచి రేపటి సంద్రంలోకి ఇప్పుడే దూకేస్తున్నాను. అమ్మ అరచేతుల్లా మెత్తగా తగిలే మట్టి దారుల్లోంచి ముందుకు నడిచి రక్తం తారులా పరుచుకున్న నిర్జీవ రహదారి మీద నిల్చొని నిన్నటి నా కోసం ఎదురు చూస్తున్నాను. సెలయేటి అద్దంలో అగిపించే నా రూపాన్ని ఇనుప మూతుల్లోంచి బద్ధకంగా కారే సన్నటి నీటి చుక్కల్లో వెతికి అలసిపోయాను. సెలయేటి అద్దంలో అగిపించే నా రూపాన్ని ఇనుప మూతల్లోంచి బద్ధకంగా కారే సన్నటి నీటి చుక్కల్లో వెతికి అలసిపోయాను. గట్ల ఒడిలో కూర్చొని చెట్ల ఆకుల్లో తిన్న నల్లకారపు ముద్దలు పిలిచినట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తున్నాను. గట్ల ఒడిలో కూర్చొని చెట్ల ఆకుల్లో తిన్న నల్లకారపు ముద్దలు పిలిచినట్లు అనిపిస్తే వెనక్కి తిరిగి చూస్తున్నాను. పంట కాలువల్లో తూనీగల్లా ఎగిరే నీటి నురగల జాడల కోసం కారిన నా కన్నీళ్లలో వెతుక్కుంటున్నాను. నేనెప్పుడైనా అర్ధాంతరంగా చనిపోతే రోడ్డు పక్కన పారేయండి, కరెంటు నోట్లోకి విసిరేయండి, అంతేకాని పచ్చని చెట్లను మాత్రం కూల్చకండి. నమస్కారం.